హలో, నేను మీ సిఎస్ రావు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అయినప్పటికీ కుప్పంలో మాత్రం మిలిటరీ దిగిపోయింది, మార్చ్ పాస్ట్ చేస్తూ ఉంది. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుండెల్లో రైళ్లు పరిగెత్తేలాగా చేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనే దాని మీద విశ్లేషణ చేసుకోబోయే ముందు అసలు కుప్పంలో మార్చ్ పాస్ట్ ఏ విధంగా చేస్తుంది సిఆర్పిఎఫ్ అనేది మనం చూద్దాం. సో కుప్పంలో ఇక్కడ మార్చ్ పాస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి పబ్లిక్ మధ్యలో అక్కడ వీధుల్లో మొత్తం మార్చ్ పాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విజువల్ చూస్తే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విజువల్. ఇది సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ బలగాలు వచ్చాయి, సాయుధ బలగాలు వచ్చాయి. సెంట్రల్ సాయుధ బలగాలు కుప్పం నియోజకవర్గ పరిధిలో ఈ విధంగా మార్చ్ పాస్ట్ చేస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటి వరకు కొన్ని అరాచకాలు చేశారు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో అసలు ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయా లేవా అనేటువంటి సందేహం సర్వత్రా ఉండేది. దానికి తెరదించుతూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి బలగాలని దింపి రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేయబోయేటువంటి ప్యానిక్ సిచ్యువేషన్స్ని లేకుండా చేయాలి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆలోచన కూడా. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లతోటి సమావేశాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితుల మీద సమీక్షించింది. సమస్యాత్మక ప్రాంతాలుగా చాలా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. అంతేకాదు పోలింగ్ రోజున పోలింగ్ బూత్ వద్దకు రాకుండా ప్యానిక్ సిచ్యువేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల చేయబోతుంది అనేటువంటి సంకేతాలని అందుకుంది. అందుకే ఇప్పుడు బలగాలను మోహరింపజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకుండానే, అంటే జగన్మోహన్ రెడ్డి చేయబోయేటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉంటుందనేది గ్రహించింది కేంద్ర ప్రభుత్వం. ఏ సమయంలో ఎప్పుడు గ్రహించింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల షేరింగ్ విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. సీట్ల విషయంలో ఏ సీట్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో 15వ తారీఖున నరేంద్ర మోడీ రోడ్ షో వైజాగ్లో ఉంటుంది. 17వ తారీఖున చిలకలూరిపేట బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే మోడీ ముగ్గురు ఒకే చోట కనిపించబోతూ ఉన్నారు. సో 3 పార్టీలు ఒకటయ్యే కూటమి ఏర్పడ్డాయి. 2014లో ఏ విధంగా అయితే కూటమి ఏర్పడిందో, ప్రజల్లోకి వెళ్ళిందో, అదే తరహాలో ఇప్పుడు కూటమికి ఏర్పడి ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీంతో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేయబోయేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో గెలుపు కోసం, వాటన్నిటినీ అడ్డుకునేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. అందుకే ముందస్తుగా ఇప్పుడు కుప్పం నుంచే ఆ ఆరంగేట్రాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో కుప్పంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, కుప్పంలో దొంగ ఓట్ల వ్యవహారం, తిరుపతిలో చేసినటువంటి దొంగ ఓట్ల వ్యవహారం, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో చేస్తున్నటువంటి దురాఘాతాలు, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ఆయన కంప్లైంట్స్ రూపంలో చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే రాష్ట్రపతికి కూడా ఒకనొక సందర్భంలో లెటర్ రాయడం జరిగింది ఆయన. ఇప్పుడు పొత్తు కూడా ఏర్పడినటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది అనేటువంటి సంకేతం ఇవ్వడానికి కుప్పంలో కేంద్ర బలగాలను దింపి అటు తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకి కానీ మనోధైర్యంతో పాటు పబ్లిక్కి కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పి మనం అనుకోవచ్చు. సో బీజేపీ సహాయ సహకారాలను కోరుకుంటూ చంద్రబాబు నాయుడు ఏదైతే పొత్తుకి ముందుకు అడుగు వేశారో అది ఇప్పుడు కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో. వాస్తవంగా బీజేపీకి 0.5% మాత్రం ఓట్ బ్యాంక్ ఉంది సర్వేల ప్రకారం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో. అయినప్పటికీ బీజేపీకి 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు ఆశించింది ఇదే. క్షేత్రస్థాయిలో పబ్లిక్ భయపడకుండా ఓటు వేసేటువంటి పరిస్థితి తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనేటువంటి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు వేశారు. సో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నారు. అలాగే 18 లోక్సభలో పోటీ చేయాలనుకున్నప్పటికీ కూడా ఒక లోక్సభ స్థానాన్ని తగ్గించుకున్నారు, 17లో పోటీ చేస్తున్నారు. అలాగే అసెంబ్లీలో 145 నుంచి 144కి వచ్చింది, ఒక అసెంబ్లీ స్థానాన్ని త్యాగం చేసింది ముందుగా అనుకున్నటువంటి షేరింగ్ కన్నా కూడా. అలాగే జనసేన పార్టీ కూడా ఒక లోక్సభ స్థానాన్ని తగ్గించుకుంది. అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి 24
అసెంబ్లీ స్థానాల్లో 2 స్థానాల్ని అవసరమైతే 3 స్థానాలను కూడా తగ్గించుకోవడానికి జనసేన కూడా సిద్ధపడింది. సో అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ త్యాగానికి సిద్ధపడడానికి ఒకే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డిని క్షేత్రస్థాయిలో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉండాలి, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగాలంటే, సవ్యంగా జరగాలంటే అనేటువంటి ఒక అభిప్రాయం. అలాగే రాష్ట్ర ప్రయోజనాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఏ పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమి కట్టారు. రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో రాబోతున్నారనేది సర్వేలు ముక్తకంఠంతో చెబుతున్నటువంటి పరిస్థితుల్లో భారీ త్యాగానికి తెలుగుదేశం పార్టీ, జనసేన సిద్ధమయ్యాయి. బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ కోరినటువంటి అసెంబ్లీ స్థానాలు అలాగే లోక్సభ స్థానాలను ఇవ్వడానికి అటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా పూనుకున్నాయి. అందుకు ప్రతిఫలంగా బీజేపీ ఏమి ఇస్తుంది ఈ 2 పార్టీలకి అని అంటే, ఏదైతే కోరుకున్నారో ఈ 2 పార్టీలు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అవకాశాన్ని కల్పించాలి, అలాగే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగాలి అని అంటే డెఫినెట్గా కేంద్రం యొక్క సహకారం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క సహకారం అవసరం అని చెప్పి ఆ 2 పార్టీలు భావించాయి. లేదంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తారు అనేది చంద్రబాబు నాయుడికి బాగా అవగాహన ఉంది. అలాగే పవన్కు కూడా బాగా అనుభవపూర్వకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు జరగనివ్వరు, తన అధికారాన్ని ఉపయోగించుకొని అని చెప్పి ఆ 2 పార్టీలు భావించాయి. ఉప ఎన్నికలను చూసిన తర్వాత జనరల్ ఎలక్షన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరగవు అనేటువంటి అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ, జనసేన రావడం జరిగింది. బద్వేల్ ఉప ఎన్నికల్లో కానీ, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కానీ, తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కానీ జరిగినటువంటి అరాచకాలు అందరం కూడా చూసాం. ఎన్నికల కమిషనరు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ పేరుతోటి లాగిన్ అయ్యి ఐడియల్నే వాళ్ళు డూప్లికేట్ తయారు చేసి దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి దొంగ ఓట్లను తిరుపతి లోక్సభ ఎన్నికల్లో వేయించారు అనేది ప్రూవ్ అయిపోయింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే పర్చూరు సంబంధించి దొంగ ఓట్లు చేర్చుకున్నటువంటి ప్రక్రియలో ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. ఆ క్రమంలో ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేసి అక్కడ ఉండేటువంటి అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అలాగే వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని పెట్టి వాలంటీర్ల ద్వారా ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ప్రతి పోలింగ్ బూత్కి 15 మంది అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి కొంతమంది యువకులను తయారు చేసింది. ఆ యువకులకు నేర స్వభావం ఉండేటువంటి వాళ్ళను కూడా జోడించింది. దీంతో రాబోయేటువంటి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగవని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన భావించింది. పోలింగ్ బూత్ వరకు ఏజెంట్లు రానివ్వరు, ఓటర్స్ని కూడా రానిచ్చే పరిస్థితి లేదని చెప్పి ఒక రకమైన ఆందోళన చెంది ఆ 2 పార్టీలు. అందుకే సహాయ సహకారాల కోసం బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు దాని ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు కుప్పంలో మనం చూస్తున్నాం, కుప్పం నుంచే ప్రారంభించారు. సో చంద్రబాబు నాయుడు అడగగానే, అభ్యర్థించగానే నరేంద్ర మోడీ తన బలగాల్ని కుప్పంకు పంపించారు. సో రాబోయేటువంటి రోజుల్లో ఇది చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు చెక్ పడుతుంది అనేటువంటి ఒక మనోధైర్యాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన శ్రేణుల్లో కలుగుతుంది. ఏదైతే ఆశించారో పొత్తు ద్వారా అది నెరవేరబోతుంది అనడానికి ఈ విజువల్ ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది. కుప్పం నుంచే ఆరంగేట్రం చేశారు నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అడగగానే. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి రాబోతుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కంప్లీట్గా ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి రాష్ట్ర యంత్రాంగం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం చేసేటువంటి ఏ ఆగడాలైనా సరే ఆగిపోవాల్సిందే అనేటువంటి సంకేతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్ ఇచ్చిందని చెప్పి ఆ బలగాలను చూస్తే మనకు అర్థమవుతుంది. సో దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఏదనుకున్నారో అది జరగడానికి శ్రీకారం చుట్టాడు నరేంద్ర మోడీ అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.